యోబు గ్రంథము 36వ అధ్యాయం. మరియు ఎలీహు ఇంకా ఇట్లనెను, కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియజెప్పెదను. ఏలయనగా దేవుని పక్షముగా నేనింకను మాట్లాడవలసి ఉన్నది. దూరము నుండి జ్ఞానము తెచ్చుకొందును, నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించెదను. నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు. పూర్ణజ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయుడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. దీనుల ప్రాణమును ఆయన కాపాడు. ఆయన దీనులకు న్యాయము జరిగించును. నీతిమంతులను ఆయన చూడకపోడు. సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును. వారు గణపరచబడుదురు. వారు సంకెళ్లతో కనబడిన ఎడలను, బాధాపాశముల చేత పట్టబడిన ఎడలను అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేయును. ఉపదేశము వినుటకై వారి చెవి తెరవజేయును. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయన్ను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్లబుచ్చెదరు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించుదురు. జ్ఞానము లేక చనిపోవుదురు. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం నుంచుదురు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టుదురు. కావున వారు యవ్వనమందే మృతి నొందుదురు. శ్రమపడిన వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. బాధ వలన వారిని విధేయులుగా చెయ్యును. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకుని పోవును. నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. నీలో దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది. న్యాయ విమర్శయు తీర్పును కూడుకొని ఉన్నవి. నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయుదవేమో జాగ్రత్త పడుము. నీవు మొర్రపెట్టియు బల ప్రయత్నములు చేయుటయు బాధనొందకుండా నిన్ను తప్పించు. జనులను తమ స్థలములో నుండి కొట్టివేయు రాత్రి రావాలనని కోరుకొనకము. జాగ్రత్త పడము, చెడుతనము చేయకుండుము. దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాణ్ణి కోరుకొని ఉన్నావు. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించువాడు. ఆయన పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గములు నియమించినవాడు ఎవడు? నీవు దుర్మార్గపు పలుకులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును? మనుషులు కీర్తించిన ఆయన కార్యములను మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము. మనుషులందరూ దాన్ని చూచెదరు. నరులు దూరంన నిలిచి దాన్ని చూచెదరు. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనం ఆయన్ను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేదు. ఆయన ఉదక బింబములను పైనుండి కురిపించెను. మంచుతో కూడిన వర్షము వలె అవి పడెను. మేఘములు వాటిని కృమ్మరించెను. మనుషుల మీదికి అవి సమృద్ధిగా దిగును. మేఘములు వ్యాపించు విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనా గ్రహింపచాలునా? ఆయన తన చుట్టూ తన మెరుపులను వ్యాపింపచేయును. సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. వీటి వలన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. ఇరుప్రక్కల ఆయన మెరుపులను మెరిపించును. గురికి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును. తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును. ఆమేన్.